హలో అండి, అందరికీ నమస్తే. మా ఊర్లో చాలా ఫేమస్ అండి గుడి. కొత్తదిగా కట్టారు, కట్టి కూడా ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. శనేశ్వరుడి గుడి చాలా పెద్దదిగా ఉంటుందండి. మంచి కొండ దగ్గర ప్రశాంతమైన వాతావరణంలో ఆ చల్లటి గాలి మనం వెళ్ళిన తర్వాత అసలు తిరిగి రావాలనిపించదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. చుట్టుపక్కల వాతావరణం అస్సలు చెప్పడానికి లేదు, అంత బాగుంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత ఒక చోట హ్యాపీగా కూర్చోవచ్చు. చాలా సంతోషం అనిపిస్తుంది ఎప్పుడు వెళ్ళినా కూడా గుడికి. నేను బాగా ఇష్టంగా వెళ్ళే గుడి ఏదైనా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శనేశ్వరుడి గుడి అని చెప్పచ్చు. తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత కొందరు శని పూజలు అయితే చేయించుకుంటూ ఉంటారు. అక్కడ మనం ముందు కాల్ చేసి చెప్పాలి. మధ్యాహ్నానికి భోజనం కూడా అక్కడే అరేంజ్ చేస్తారు. అంటే అన్నదాతలు ఉంటారు కదండి, వాళ్ళే చేపిస్తారనమాట. ఎవరైనా సరే చేపించవచ్చు. చూసారా ఒకసారి గుడి ఎంత బాగుంటుందో. ఇంకా నిన్న శనిత్రయోదశి కదండి, అందులో కోలాటం పెట్టారు. చాలా ప్రశాంతంగా హ్యాపీగా చూడాలనిపించింది. శనివారం వస్తుందంటే చాలన్నమాట, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తూ ఉంటాము. ఎందుకో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఇంకా చెప్పనవసరం లేదు, అంత బాగా అనిపిస్తుంది. గుడిలో ఉన్న వాళ్ళందరూ కూడా బాగా రిసీవ్ చేసుకుంటారు. పేరున కూడా పిలిచి మీరు అభిషేకం చేయండి అని చాలా హ్యాపీగా పిలుస్తారనమాట. థ్యాంక్ యూ అండి. దేవుని ఒకసారి మనసారా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ధారయామి నమస్కరోమి. నమః పార్వతీపదే హర హర మహాదేవ.